అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొద్ది సేపట్లోనే మేడిగడ్డకు రానున్న సీఎం ఏదైతే 18, 20 పిల్లర్లను ఏదైతే క్రాక్ వచ్చిన పిల్లర్లను అయితే సందర్శించనున్నారు. ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రానున్నారు. ఇదంతా కూడా చూడొచ్చు. మనం ప్రస్తుతం 20వ నంబర్ పిల్లర్ దగ్గర ఉన్నాము. 20వ నంబర్ పిల్లర్ కి వచ్చిన క్రాక్ చూడొచ్చు. ఇదంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి పిల్లర్. దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా ఇక్కడ సందర్శించి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అంటే బ్రిడ్జి బ్యారేజీ కిందికి దిగి ఈ 20వ నంబర్ పిల్లర్ ని పూర్తిగా పరిశీలిస్తారు. ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసలు ఏం చేయాలి, ఏంది దీని తర్వాత ఏంటి అని చెప్పేసి ఒక అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అసలు ఎలా ఇది డ్యామేజ్ అయింది ఏంటి అని చెప్పేసి అయితే పూర్తిగా ఒక అధికారులతోటి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు, నీటిపారుదల శాఖకు చెందినటువంటి మంత్రులంతా కూడా ఇక్కడ మాట్లాడి అసలు ఈ పిల్లర్లను ఇక్కడ ఉన్నటువంటి 20వ నంబర్ పిల్లర్ ను మాత్రం పరిశీలించేందుకైతే పూర్తిగా వస్తాడు. మనం చూస్తున్నాం విజువల్స్ లో పూర్తిగా ఇక్కడ క్రాక్ వచ్చింది. కంప్లీట్ పై నుంచి మనము కింది వరకు కూడా క్రాక్ రావడంతో ఇటు వచ్చే వాటర్ ను కూడా పూర్తిగా ఆనకట్ట ఏదైతే కట్ట వేసేసి ఇక్కడ వాటర్ అంతా కూడా రాకుండా ఆపేశారు. ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు లేదా దీన్ని నిర్మించినటువంటి ఎలాంటి అధికారులతో కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తిగా కూడా అధికారులతో ఎలాంటి అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నతాధికారులతోటి మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తారు. ఈ 20వ నంబర్ పిల్లర్ ను మనం చూసినట్టయితే పూర్తిగా ఇక్కడికి చేరుకుంటాడు. మనం చూడొచ్చు ఇదంతా కూడా పిల్లర్ నెంబర్ 20. ఈ 20కి సంబంధించినటువంటి పిల్లర్ ను మరి కాసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా ఇక్కడ చేరుకొని అధికారులతో కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ కంపెనీకి చెందినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ అధికారులతో కూడా పూర్తిగా మాట్లాడి అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, అసలు ఏంటి ఒక ఆసక్తికరమైన అంశంగా మనం చెప్పచ్చు. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున అధికారులు చేరుకోవడం జరిగింది. ప్రజల్లో మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొంది. పూర్తిగా 18, 19, 20 పిల్లర్లు పూర్తిగా డ్యామేజ్ కావడంతో అయితే మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా చేర్చి ఇక్కడ ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి అసలు ఏం ప్రకటన చేస్తారని అయితే ఒక ఆసక్తి అయితే నెలకొంది. కెమెరామెన్ రాజ్తో విజయసాగర్, మేడిగడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.